తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నా పేరు శ్రియా. న్యూస్ ట్వైలైట్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లు అర్జున్ అభిమానులపై కేసులు, సైబర్ క్రైమ్ పోలీసుల ఫోకస్. జోగి రమేష్ ఘటనపై టీడీపీ నేత వివరణ, పెర్ని నాని మాకు అజాత శత్రువు. దిల్ రాజు ప్రమాణ స్వీకారం, టీఎఫ్డీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో 3 రోజులు వర్షాలు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఎఫ్డీసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలని వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం అబ్బిరెడ్డి కాలనీలో గణపతి ఆలయం నిర్మిస్తుంటే అధికారులు అడ్డుకున్నారని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. గుడిని తొలగించాలని అంటే తమ ఇళ్లు కూల్చాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు తమ గుడి జోలికి రావద్దు అంటూ నినాదాలు చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాది అమలాపురం కామనగరువు పంచాయతీ అండి, అబ్బిరెడ్డి కాలనీ అండి మాది. ఇక్కడ మాకు పేదలకండి 28 సంవత్సరాలు అవుతుందండి. 1996లో మాకు ఈ సైట్లు ఇచ్చారండి. ఇక్కడ ఇళ్ల స్థలాలు ఎలాగిచ్చారో పట్టాలో అలాగే గుడికి బడికి అని కూడా సైట్లు నిర్మాణించారండి. కానీ ఇంతవరకు ఒక గుడి కానీ బడి కానీ మాకు ఏదీ లేదండి. ఎన్ని పరిపాలనలు వస్తున్నాయండి, వస్తున్నారు వెళ్తున్నారు చేస్తున్నారు, ఓట్లు వేయించుకోవడం తప్ప మా సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. ఏదో మాకు గుడి లేదు కదా అని ఆడవాళ్ళందరూ నిర్ణయించుకుని ఈ కరెంట్ ఆఫీస్ దగ్గర మేము ఇక్కడ ఒక వినాయకుడి బొమ్మ పెట్టుకుని చేస్తే స్లాప్ వేసి అన్నాడు. ఇక్కడ తీసేయాలి, పొద్దుటికి సాయంత్రానికల్లా ఖాళీ సైడ్ చేసి ఫోటో పెట్టాలని అన్నారండి. ఇప్పుడు ఈ గుడి వల్ల మా ఇక్కడ ఎవరికి ఇబ్బందులు లేవండి, ఏ సమస్య లేదండి. అంతా ఎవరికి అడ్డు లేకుండా, రోడ్డుకి కూడా అడ్డు లేకుండా ఒక పక్కగా దాన్ని ఉన్న ప్లేస్లోనే కట్టుకుంటున్నామండి. మొదలుపెట్టి 3 నెలలు అయిందంటే పూజలు జరుగుతున్నాయి, అందరూ వెళ్తున్నారు చూస్తున్నారు. కానీ ఈ రోజు మొన్న నైట్ స్లాప్ వేసారని నిన్న ఉదయం వచ్చి దీన్ని తీసేయాలని చెప్పి అబ్జెక్షన్ పెట్టారంటండి. ఎవరికి ఇబ్బంది లేదండి. తర్వాత అది పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళని తెలిసిందండి. వాళ్ళు కరెంటు వైర్లు వల్ల అబ్జెక్షన్ పెట్టాము, మిగతాది ఏది కాదని కూడా ఈ రోజు తెలియజేశారండి. కరెంటు వైర్లు అబ్జెక్షన్ అయితే కరెంటు వైర్లు కాలనీ అందరికీ అబ్జెక్షన్ అండి. మా ప్రతి ఇంటి నుంచి వెళ్ళినాయండి. ఇక్కడ తీస్తే అక్కడ మొత్తం తీసేస్తే అసలు అబ్జెక్షనే ఉండదండి. అది కూడా తెలియజేయాలి. రాజమండ్రి కార్బీ సెంటర్ రైతు బజార్ వద్ద 1,95,85,000 రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ, జిల్లా కలెక్టర్, శాసనసభ్యుడు బత్తుల బాలరామకృష్ణ తదితరులతో కలిసి ప్రారంభించారు. నగరపాలక సంస్థ, ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించనున్న ఫిల్లింగ్ స్టేషన్ ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కళాభవన్లో మాలల చైతన్య సమితి 9వ ఆవిర్భావ దినోత్సవం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలలో ఉన్న అగ్రకుల నాయకులు విభజించి పాలించారని, మనువాద కుట్రలకు వ్యతిరేకంగా మాలల చైతన్య సమితి ఆవిర్భవించిందని మూలే కేశవులు అన్నారు. అదేవిధంగా సమాజంలో దళితులపైన జరుగుతున్న దాడులకు గురైన బాధితుల పక్షాన 9 సంవత్సరాలుగా పోరాటం నిర్వహిస్తూ మాలల చైతన్య సమితి ముందుకు సాగిందని పేర్కొన్నారు. మాలల చైతన్య సమితి 9వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ కళాభవనంలో వార్షికోత్సవం సంబంధించిన కరపత్రం ఈరోజు మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. రేపు 29 తారీఖున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మాలలు, మాల మేధావులు, మాలల చైతన్య సమితి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 29 తారీఖు నాడు తెలంగాణ చౌరస్తాలో ఉన్నటువంటి టీఎన్జిఓ భవనంలో వార్షికోత్సవం జరుగుతుంది. అధిక సంఖ్యలో మాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పాలకులు, మొత్తం బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు ఈరోజు ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళితులను, ముఖ్యంగా మాలమాదిలను వర్గీకరణ పేరుతో విడదీసి విభజించి పాలించాలనే ఉద్దేశంతో వర్గీకరణ పేరు అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక సుప్రీంకోర్టు ద్వారా, న్యాయమూర్తుల ద్వారా ఆగస్టు 1వ తేదీన తీర్పుని ఇప్పించడం జరిగింది. ఆ తీర్పు కేవలం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఎవరు కూడా వాళ్ళు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడం, అదేవిధంగా క్రిమిలేయర్ను కూడా ఇటీవల పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడంతో ఈ సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేశారు. అలాగే పలువురు అల్లు అర్జున్ టీంని సంధ్యా థియేటర్కి సంబంధించిన వారిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్నారు. ప్రతిపక్షాలు, పార్టీ నాయకులు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎంని విమర్శించడంతో పలువురు బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ పోస్ట్ పెడుతున్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అలాంటి పోస్టులపై ఫోకస్ చేశారు. విశాఖ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇచ్చిన తీర్పు ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తమ అభిప్రాయం తెలియజేసి వినతి పత్రం అందజేశామని విశాఖ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ తెలిపారు. భారతదేశంలో చిన్న కులాల మధ్య విభేదాలు ఉంటున్నాయని, ఆధిపత్య కులాల మధ్య ఐక్యత ఉంటుందని చిన్న కులాలు వారు కోరుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా కులాల ఐక్యత పెరిగిందని, మరలా ఎస్సీ కులాల వర్గీకరణ విషయంలో 2024-25 సంవత్సరంలో కులగణన చేపట్టాలని అన్నారు. రిజర్వేషన్లపై ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి శాస్త్రీయ సమగ్రమైన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.
భారతదేశంలో అంతర్గత కులాలు, చిన్న కులాలు, దిగువ కులాల మధ్య ఎప్పుడు కూడా విభేదం ఉండడమే ఈ దేశం యొక్క స్ట్రాటజీ. ఆధిపత్య కులాలు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు అన్ని వనరుల్లో వాళ్ళ చేతిలో ఉండడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళు ఐక్యంగా ఉంటారు. కింద ఉన్నటువంటి కులాలు వాళ్ళు కొట్టుకు తెస్తూ ఉంటారు. అది అనాదిగా జరుగుతుంది. అదే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దిగువ కులాలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేరు మీద ఐక్యంగా ముందుకు సాగే ఈ క్రమంలో వాళ్ళు అభివృద్ధి పదం కనిపిస్తున్నటువంటి ఈ సమయాల్లో గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కింద ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ అనేటువంటి నినాదంతో ఒక కమ్యూనిటీ రావడం, అది మళ్ళీ వాళ్ళ అనైక్యతకు దారితీసింది. అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో 1994 సంవత్సరంలో ఒక అశాస్త్రీయంగా ఇంప్లిమెంట్ అయింది. అది అశాస్త్రీయంగా జరిగిందని గౌరవ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా, తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. అక్కడితో మళ్ళీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం. మళ్ళీ మొదలుకొచ్చింది. గౌరవ సుప్రీంకోర్టు ఏమందంటే పార్లమెంటు ఏదైనా కులాన్ని చేర్చుకోవడం కానీ తీసేయడం కానీ చేయొచ్చు, కానీ రాష్ట్రాలు వాటి అభిష్టం మేరకు ఆ కులాల మధ్య సరైనటువంటి అభివృద్ధి లేకపోతే ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చేసుకోవచ్చు అనే క్రమంలో ఏం చెప్పిందంటే, చేసుకునే ముందు మీరు ఎప్పుడో పాత లెక్కలు పట్టుకొని చేయడానికి వీల్లేదు, లేటెస్ట్ కులగణన జరిపి ఆ తర్వాత అక్కడ ఆర్థిక, సామాజిక, విద్యాపరమైనటువంటి విషయాల మీద పూర్తి రీసెర్చ్ జరిపిన తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి కులాలకి ఉపవర్గీకరణ చేసుకోవచ్చు, కానీ దానికన్నా ముందు కులగణన జరపాలని చెప్పింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకవేళ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే, సమస్య ఇక్కడే పుట్టింది కాబట్టి క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అనే అంశం మీద ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా వారికి కమిషన్ వేసింది. ఇది 3 రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. భవిష్యత్ వ్యవస్థాపక అధ్యక్షులు నూజువీడు గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ కీలక నేత జోగి రమేష్ పాల్గొనడంపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు స్పందించారు. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడూ చేయనని తెలిపారు. ఆ కార్యక్రమానికి జోగి రమేష్ వస్తారని తనకు తెలియదని, జోగి రమేష్తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును కలిసి పూర్తి వివరాలను చెబుతానన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలకు ఆయన ఖండించారు. రేషన్ బియ్యం కేసులో పెర్నీ నానిని కాపాడాల్సిన అవసరం కూటమి నేతలకు లేదని తెలిపారు. పెర్నీ తమకు ఆగర్భ శత్రువు అని పేర్కొన్నారు. జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు. అది ఆహ్వాన సంఘం వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. అది మమ్మల్ని మాత్రం పిలిచారు, మేము ఆహ్వానితులుగా వెళ్ళాము. ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం. అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. పాల్గొన్నాం. తప్పని పరిస్థితిలో లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం. దాంట్లో గౌతు శిరీష్ గారు, పారసారథి గారు కూడా, మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మాకు ఇబ్బంది కలిగించింది. ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి ఉండేవాళ్ళం. తీరా వెళ్ళిన తర్వాత, జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 265 రోజుల నుండి చేస్తున్న పోరాటం వృధాగా ఉందని, గార్లపాడు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మండల సాధన సమితి కన్వీనర్ వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ఎన్నికల హామీలలో నారాయణపేటను మండలంగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రకటిస్తామని చెప్పి సంవత్సరం గడుస్తుందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రకటించలేదని ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మండలంగా ప్రకటించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తమ నియోజకవర్గంలో నూతన మండలాలు ఏర్పాటు చేసుకున్నారని, కానీ తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మాజీ గౌరవ శాసనసభ్యులు ఎస్ రాజేంద్ర రెడ్డి గారు కూడా శాసనసభ ఎలక్షన్లో ఉగాది పండుగలోపు గాల్రాపాడు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న మన గౌరవ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మేడం గారు కూడా గాల్రాపాడుకు వచ్చి, మరి గాల్రాపాడు నడి ఒడ్డున కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే మేము కూడా
కొత్త మండలంగా గాలపాడు గ్రామాన్ని 100 రోజుల లోపల చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. గాలపాడు గ్రామాన్ని అదేవిధంగా కానుకుర్తిని కోటకొండని మండలాలుగా ప్రకటిస్తా అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి మేము గవర్నమెంట్ని ఒకటే కోరుతా ఉన్నాము, మీరు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేర్చి మరి ప్రజలకు మేమున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పర్ణికారెడ్డి మేడం గారు కూడా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీకు గాలపాడు గ్రామాన్ని 100 రోజుల లోపల మీరు చేసి తిరుగుతా అని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉంది. తరువాతి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉత్తరం దిశగా పయనించే అవకాశం ఉందని సమాచారం. రానున్న 3 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి 1-2 అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. రాబోయే 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్లో ఉంటూ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూస్తే అది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమ, తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్. నైరుతి ఇవి న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.